భారతదేశం కన్నా పాకిస్తాన్, బంగ్లాదేశ్ మైనారిటీలకి ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుందంటున్నారు. ఇలా మాట్లాడే వాళ్ళకి ఒక్కటే చెప్తున్నా. 1947 భారత్‌కి స్వాతంత్రం వచ్చినప్పుడు ముస్లింలు, ఇతర మతస్థులు 14-15%. ఇప్పుడది 20కి చేరింది. పాకిస్తాన్‌లో చూసుకుంటే 1947లో 23% హిందువులు ఉండేవారు. కానీ ఇప్పుడు 2% మాత్రమే ఉన్నారు. అలాగే బంగ్లాదేశ్‌లో చూసుకుంటే 1971లో 22-23% హిందువులు ఉండేవారు. ఇప్పుడు 7%కి పడిపోయారు. ఇంతమంది హిందువులు ఏమైనట్టు? ఇప్పుడు చెప్పండి, మైనారిటీలకు ఎక్కువ ఫ్రీడమ్ ఎక్కడుంది? మత పిచ్చి ఎక్కడుంది? ఫ్రీడమ్ ఎక్కడుంది? మన భారతదేశంలో ప్రతి పౌరుడికి సమాన హక్కు ఉంది. కులం, భాష వివక్షత లేదు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. వేరే దేశాల్లో మైనారిటీలు మాయమవుతుంటే నా భారతదేశంలో రాజ్యాంగం పేరుతో రక్షింపబడుతున్నారు. అదిరా నా భారతదేశ గొప్పతనం. ఇండియాలో పుట్టి ఇండియాకి వ్యతిరేకంగా కామెంట్ పెట్టే ప్రతి ఒక్కడు సిగ్గుపడండి. ఇండియాని ప్రేమించే వాళ్ళు జై హింద్ అని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.